నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. మేడ్చల్ జిల్లా ఇటు బోడుపల్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇప్పుడు ఆ లొకేషన్ దగ్గర అయితే ఉన్నాము. భర్త తన సొంత భార్యని కూడా ముక్కలు ముక్కలుగా రంపంతోని కోసి హత్య చేసిన ఘటన అయితే ఈరోజు వెలుగులోకి వచ్చింది. తనంతట తానే స్వయంగా ఈ హత్య చేశానని చెప్పేసి కూడా అర్ధరాత్రి పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. మరి పోలీసులు వచ్చి ఇక్కడికి ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ అంశం అనేది వెలుగులోకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలై ఈ యొక్క మరణానికి కారణం అని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంది. మొత్తానికైతే మనం లొకేషన్లో ఉన్నాము. ఒకసారి కనుక మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే మనకు కనిపించే బిల్డింగే వాళ్ళు ఉంటున్న ఇల్లు. వాళ్ళు ఒక 1 ఇయర్ అవుతుందంట ఇక్కడికి రెంట్కి ఉండడానికి వచ్చేసి. అయితే ఆ అబ్బాయి పేరు కూడా మహేందర్ రెడ్డి. తను వికారాబాద్ జిల్లాలో ఉన్నారు. తను తన వైఫ్ని ప్రేమ వివాహం చేసుకున్నారు. అంటే ప్రేమించి వీరిద్దరు పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క వివాహానికి తన తల్లిదండ్రులు అంగీకరించారా లేదా అమ్మాయి తరపున, అలాగే అబ్బాయి తరపున కూడా తన తల్లిదండ్రులు అంగీకరించారా లేదా తెలియదు. అయితే వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ వికారాబాద్ నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. సంవత్సరం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ రెంట్ తీసుకొని ఉంటున్నారంట. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే అటు బుధవారం రోజో గురువారం రోజు కూడా తను కనిపించింది, ఇక్కడ నైట్ వేసుకొని కూర్చుంది. తను 5 నెలల గర్భిణి ఉండడం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. తను 5 నెలల ప్రెగ్నెంట్. అయితే 5 నెలల ప్రెగ్నెంట్ని కూడా రంపంతో హత్య చేసి రంపంతో ముక్కలు ముక్కలుగా, అంటే చేతులకు చేతులు విడిభాగాలుగా, కాళ్ళకి కాళ్ళు విడిభాగాలుగా చేసి, అలాగే తలను కూడా విడిభాగాలుగా చేసి, ఛాతి భాగం ఏదైతే ఉందో తను చేతులు కాళ్ళు తల అవన్నీ మూసీ నదిలో పడేసి, ఈ ఛాతి భాగం ఏదైతే ఉందో తన వెంట పెట్టుకొని వెళ్ళానని చెప్పేసి కూడా పోలీసులకైతే తనంతట తానే పోయి లొంగిపోయి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే లోపలికి వెళ్ళి అసలు ఏంటి, వాళ్ళు ఉండే ఇల్లు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. 5 నెలల గర్భిణి కాబట్టి ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా, అంటే అమ్మాయి చాలా మంచిగా ఉండేది కానీ అబ్బాయి ఈ విధంగా చేస్తాడని చెప్పేసి కూడా మేము అనుకోలేదు. తను ఒక ర్యాపిడో నడుపుకునే డ్రైవర్, కానీ ఈ విధంగా హత్యకు పాల్పడతారని చెప్పేసి కూడా మేము అనుకోలేదని చెప్పేసి కూడా స్థానికులు అయితే తెలుపుతున్నారు. సంవత్సరం నుంచి వెళ్ళి కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, మేము రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా తను చాలాసార్లు మిడ్ నైట్లలో కవర్లలో కూడా ఈ కట్ చేసిన భాగాలు అవన్నీ పట్టుకొని కూడా అటు కిందికి పైకి తిరుగుతుండేవాడని చెప్పేసి కూడా ఇటు స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఒకసారి పైనకి వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళ ఉండే రూమ్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వాళ్ళు ఉండే రూము. అయితే ఇక్కడ ఉన్న చెప్పులు కూడా హత్యకి గురైన మహిళవి. తను 5 నెలల గర్భిణి. తనను హత్య చేసి కూడా రంపంతో భాగాలుగా కట్ చేసి ఆ భాగాలన్నిటిని కూడా తను అటు మూసీలో పడేయడము, అదేవిధంగా తనతో పాటు ఛాతి భాగాన్ని తీసుకెళ్లడం అయితే జరిగింది. ఇది వాళ్ళు ఉండే ప్లేస్. ఒకసారి విజువల్స్లో చూడండి. ఆ ఇంటికి కూడా తాళమేస్తుంది. ఇది వాళ్ళు ఉండే ప్లేస్. అయితే అదేవిధంగా ఇటు పోలీసులు రావడం మిడ్ నైట్లలో కిందికి పైకి దిగడం వల్లనే మాకు ఒకసారి మెలకు వచ్చి మేము లేచి చూసాము. ఆ టైంలో పోలీసులు వచ్చి అతన్ని తీసుకువెళ్ళడం అయితే జరిగింది. అతను తన బండిని కూడా పోలీసులు తీసుకువెళ్లారు. ఏంటి అని చెప్పేసి ఆరాధీయగా తన వైఫ్ను అయితే మర్డర్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు తెలిపారు స్థానికులకు అని చెప్పేసి వాళ్ళైతే మనకు తెలియజేయడం అయితే జరిగింది. అయితే వీళ్ళు తరచుగా గొడవ పడుతూనే ఉండేవారు. ఎవ్రీడే నైట్ 2 గంటల వరకు 1 గంటల వరకు పడుకోకుండా గొడవ పడుతూనే ఉండేవాళ్ళని చెప్పేసి కూడా స్థానికులు అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకసారి మనం కిందికి వెళ్ళి కూడా అసలు ఇక్కడ ఏంటి, వాళ్ళు వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సర కాలం నుంచి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, ఇటు ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళతో కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు, ఏ విధంగా ఉండేవాళ్ళని చెప్పేసి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు? 13 ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్. వీళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? వాళ్ళు 1 ఇయర్ నుంచి 8 మంత్స్ నుంచి ఇక్కడ రెంట్కి ఉండే. 2 మంత్స్ బ్యాక్ రెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ 20 డేస్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇందులోనే ఉంటున్నారు వాళ్ళు. ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు? వాళ్ళు బాగానే ఉంటుండే, బండి పైన వెళ్తుండే, డ్యూటీకి వస్తుండే. ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుండే. ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్తున్నా అన్నది, తర్వాత జాబ్ చేస్తుంది. ఈ 5 మంత్స్ నుంచి ప్రెగ్నెంట్ ఉన్నా అని జాబ్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటుంది. బట్ బాగానే ఉంటున్నాం, అందరితో క్లోజ్గా ఫ్రీగా మాట్లాడుతుండే. అంటే మంచిగా ఉన్నామంటే బాగున్నాం అంతే. ఇంకా వాళ్ళ ఇంట్లో విషయాలు మనకేం తెలియదండి. ఎప్పుడన్నా బయటకు వచ్చి మీతో మాట్లాడడం, కూర్చొని మాట్లాడడం అట్లా ఏమైనా చేసేదా? లేదండి, మామూలుగా ఇక్కడ కూర్చొని వేరే వాళ్ళతో మాట్లాడేసి వెళ్తుండే. నాతో సపరేట్గా ఏం మాట్లాడట్లేదు. అట్లా ఇక్కడ కూర్చుంటుండే, అక్కడ కూర్చుంటుండే. పైన 2nd ఫ్లోర్లో వాళ్ళు ఉంటుండే, కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోతుండే అంతే. నాతో ఏం మాట్లాడలేదు. అంటే వాళ్ళకు తరచూ గొడవలు అవుతున్నాయంట, నిజమేనా? అది తెలియదండి నాకు. వాళ్ళు అక్కడ ఉంటారు కదా, నాకు ఇక్కడ కింద ఏం తెలియదు. ఎట్లా తెలిసింది మీకు ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందని? అంటే మబ్బులో మేము చూసేసరికి ఇక్కడ పోలీసు వాళ్ళు అందరు వచ్చిర్రు. అందరూ గ్యాదర్ అయ్యేసరికి ఏమైంది అనేసరికి పలానా ఆమె ఇట్లా ఎక్స్పైర్ అయింది, వాళ్ళ హస్బెండ్ చంపేసిండు రంపంతో. మరి ఎలా
తను ప్రెగ్నెంట్ ఉన్న 5 months ప్రెగ్నెంట్ ఆమెను ఎలా కట్ చేసిండో అని మేము ఇంకా డైలమాలో ఉన్నాం అలా. అందుకని మాట్లాడడానికి కూడా ఇట్లా షూరింగ్ అవుతుంది, మాట్లాడి అంతే. ఎట్లా ఇప్పుడు అనుమానాస్పదంగా కనిపించాడా మీకు ఆయన? అంటే కంగారుగా భయపడు పనిలో ఆయన వచ్చేసి ఆయన వెళ్ళిపోతుండే అంతే. ఆయనని డైరెక్ట్గా చూసి ఆయన ఇలా ఉన్నాడని కూడా మనం చూడకు అట్లా. ఆయన ఇక్కడ ఎవరితో మాట్లాడకపోతుండే? ఇక్కడ ఎవరితో మాట్లాడకపోతే ఆయన వాళ్ళ పని ఏందో వాళ్ళు చూసుకుంటుంది అంతే. అమ్మాయే మామూలుగా కిందికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుందంటే నాకు అక్కడ ఆయనతో కూడా తెలియదు. వాళ్ళు రెంటర్స్ ఉంటారు కదా, కింద ఉన్న రెంట్ వాళ్ళతో మాట్లాడుతుందంట అమ్మాయి. మరి నాతోనైతే ఎప్పుడు లేదు. సీసీటీవీ విజువల్స్ మీరు చూసారు కదా, ఇంకా వీటిల్లో కొంచెం సంచి పట్టుకొని తిరగడం అటు ఇటు అని చెప్పేసి కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అది యాక్చువల్లీ మా టెంపుల్ ఉందండి, మా టెంపుల్కి కెమెరా ఉంది. అందులో చెక్ చేస్తే విజువల్స్లో ఇక్కడ నైట్ ఇలా అని అక్కడ 3 members కూర్చున్నారు. నేను ఇక్కడ నిల్చున్నా, అయితే నా వెనుకకేనే వెళ్ళిండంట. నేను ఇక్కడ సైడ్ ఉన్నా కదా, నాకు తెలియదు ఆయన అవి తీసుకెళ్తున్నాడా ఏమి. ఆ బ్యాగ్ ఉంది, ఆ కవర్ ఉందని వాళ్ళు చూసి చెప్పే వరకు కూడా నాకు తెలియదు ఆయన చేతిలో. అలానే ఈ వ్యాన్ వెనకాలనే బండి పెట్టిండు, బండి ఎక్కేసి అట్లానే అటు వెళ్ళిపోయిందండి అంతే. ఇక తెలియదు అందులో అవి ఉన్నాయి. ఆయన తీసుకెళ్ళిండు. మళ్ళీ అక్కడ లాస్ట్ టైం వేరే విజువల్స్లో నేను చూశాను, అక్కడ గల్లీలో ఉంది, ఆయన స్ట్రైట్ అటు వెళ్ళిండు. ఇక అక్కడికి ఎటు వెళ్ళిండో తెలియదు. అయితే మూసీ నది ఇక్కడ ఏదో ఉందంట, నల్లవాగు చెరువు ఏదో బోడుపల్లి సైడ్ ఉందంట, గట్కేసర్ సైడ్, అక్కడ వేసిన అని అన్నాడంట. మరి ఆయన తీసుకెళ్ళిన అక్కడ వెతుకుతున్నారు, దొరికిందో లేదో తెలియదు ఇంకా పార్ట్స్. తీసుకెళ్ళారు, ఆయనని వ్యాన్లో తీసుకెళ్ళి వెళ్ళారంట. వేరే విజువల్స్లో కనిపిస్తున్నాయి, అక్కడ వెతుకుతున్నారు. మరి పాప దొరికినాయో లేవో పాపం. అసలు చాలా ఇబ్బంది. 5 months ప్రెగ్నెంట్. ఆ లోపల జీవిని చంపిండు, ఆ పాపని ఆమెను చంపిండు. అట్లా మీకు ఎంతవరకు తెలుసు అంతవరకు చెప్పండి. అమ్మాయి 8 months బిఫోర్ దాకా ఇంట్లోనే ఉండే. 2 months బిఫోర్ కాల్ చేసిపోయి మళ్ళీ 20 days 25 days అవుతుంది వచ్చి ఇంట్లోకి వచ్చి. వచ్చినప్పటి నుంచి గొడవలు అయితే ఏం లేవు. మొన్న రీసెంట్గా నేను ఫ్రైడే రోజు ఈవినింగ్ 7 o'clock అట్లా చూసిన. అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి మెడిసిన్ ఇంకా ఫ్రూట్స్ పట్టుకొని ఇంట్లోకి పోయింది. అప్పుడే చూసిన. ఇంకా నాకు ఆ అమ్మాయిని చూడడం ఇంకా నేను జరగలేదు, అంతవరకే తెలుసు. అప్పుడు మధ్యలో ఎందుకు ఖాళీ చేస్తారు వాళ్ళు? మళ్ళీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఖాళీ చేసి స్టెప్స్ ఎక్కడం దిగడం ప్రాబ్లం అవుతుందని చిలకనగర్కి వెళ్ళింది. 2 months ఉన్నాక మళ్ళీ అక్కడ నాకు అక్కడ సరిగ్గా లేదు, మళ్ళీ మనం ఉన్న ఇంట్లోకే వెళ్దాం అనేసి 20 రోజులు 20 days అవుతుంది అప్పుడు వచ్చి ఉంది ఇక్కడ. వచ్చినప్పటి నుండి అయితే గొడవలు ఏం లేవు, సైలెంట్, చాలా సైలెంట్. వాళ్ళ ఆయన కానీ అమ్మాయి కానీ ఏమున్నా కింద పోర్షన్ అమ్మాయితో మాట్లాడేది, పైకి వెళ్ళిపోయేది. అంతే తప్ప ఎలాంటి గొడవలు లేవు, ఏం లేవు. ఒక వాటర్ వచ్చినప్పుడు వచ్చి పట్టుకొని పైకి వెళ్ళిపోయేది. మాట్లాడేదే కదా అమ్మాయిది. వాళ్ళ ఆయన అసలు ఇంకా ఇంతవరకు వాళ్ళు 8 months నుంచి ఉన్నా కానీ ఎవరితో మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఒక్కసారి 2 సార్లు అక్క అని మాట్లాడింది, అక్క వాటర్ వస్తున్నాయి అని అన్నది. కానీ అంతకు మించి ఆ అమ్మాయితోనైతే పరిచయం అయితే ఎక్కువ లేదు నాకు. ఇప్పుడు 2 months నుంచి వెళ్ళి ఖాళీ చేసేసి వచ్చిన తర్వాత 2 నెలలు అయింది. అంతకుముందుకు 8 నెలలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఆ 8 నెలల్లో బాగా గొడవలు అవుతుండేనా? గొడవలు జరుగుతుండే. ఒకసారి మా తోడుకోడలు వాళ్ళకు ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు రెంట్లో ఉన్న వాళ్ళకి గొడవ అవుతుంది అని అంటే ఆమె వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు కాల్ చేసారు, 1 monthకే కాల్ చేసారు. కాల్ చేసిన తర్వాతకి మళ్ళీ ఏమనుకున్నారో మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసి మేము ఉంటాం అక్క మంచిగా, మళ్ళీ అక్కడ మాకు పడట్లేదు, మేము మీ ఇంట్లోకే వస్తామంటే సరే రమ్మని చెప్పి మళ్ళీ వచ్చి ఉన్నారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు కూడా మా తోడుకోడలు మూటలు తీసుకుపోయేటప్పుడు కూడా చూసిందంట నేను ఈవినింగ్. అట్లా సీసీ కెమెరాలో కూడా తీసుకుపోయింది, అంతా రికార్డ్ అయింది. కాకపోతే సైలెంట్గా ఉంటాడు అనుకుంటాం కానీ మన మనసులో ఏమున్నది మనకు తెలియదుగా మేడం. అమ్మాయి గుడ్డిగా నమ్మి వచ్చి ప్రాణం తీసుకున్నట్టు అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత బాధ మేడం. లవ్ మ్యారేజ్ అంట కదండి. 9th class నుంచి లవ్ మ్యారేజ్, 9th class నుంచి లవ్ అడ్డ. అలా అందరిని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న ఆమెకి ఏం ఫలితం దక్కింది మేడం? ప్రాణం పోగొట్టుకోవడం తప్ప. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళు, అబ్బాయి వాళ్ళ తరఫున వాళ్ళు వీళ్ళ పెళ్లికి ఒప్పుకున్నారంటనా? అమ్మాయి వాళ్ళు ఏమో కానీ అబ్బాయి వాళ్ళు ఒప్పుకున్నారు, అత్తగారింటికి పోయేస్తాం అనేసి అని మాత్రం చెప్పిందంట. అట్లా అంతవరకు తెలుసు. అమ్మాయి కింద ఆమె చెప్పింది తప్ప నాకు ఆమె అయితే డైరెక్ట్గా అయితే చెప్పలేదు, కింద ఆమె చెప్తే తెలుసు నాకు. మీరు ఇందాక చెప్పిన ఒక అంశం చెప్పండి. ఇప్పుడు ఛాతి భాగం వరకు ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంట్లోనే ఉంది. పోలీస్ వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత అంత ఎంక్వైరీ చేసేసరికి అబ్బాయి చంపిన ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత మొండెం భాగం ఉంది కదా, ఛాతి భాగము, అది బెడ్షీట్లో కిందికి మెట్ల స్టెప్స్ నుంచి తీసుకొచ్చి అంబులెన్స్లో తీసుకెళ్లారు. అప్పటి వరకు మాకు తెలియదు ఆ మొండెం కూడా ఉందని. అట్లా తీసుకొచ్చారా? ఆయన తీసుకొచ్చారా? లేదు, పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు.
వాళ్ళు కూడా భయపడిపోయారు, పోలీస్ వాళ్ళు కూడా షవరింగ్ వచ్చి కింద పడిపోయారు. అట్లా అది చూసేసరికి మాకు మైండ్ పనిచేయలేదు మేడం. ఇంకా మీరు చూసారా ఆ విజువల్? చూసాం, అందరూ చూసారు, నేను ఒక్కదాన్ని కాదు, అందరూ ఉన్నారు, అంబులెన్స్లో తీసుకుని వెళ్ళారు. కాదండి, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎట్లా అసలు? అదే మేము తట్టుకోలేకపోతున్నాం మేడం, ఆ బాధ, ఆ పెయిన్ అనేది. మేము సడన్గా కదా మేడం, మేము న్యూస్లో చూసేది తప్ప మాకు రియల్గా జరిగింది మేము ఇదే ఫస్ట్ టైం చూడడం. అంత షాక్లో ఉన్నాం తప్ప మాకు ఇది నిజంగా ఇట్లా జరిగిందా, మా ఇంట్లోనే జరిగిందా అని ఇంకా మేము అయోమయంలోనే ఉన్నాం అట్లా. ఎందుకంటే తెలిసిన మనిషి, ఒక పర్సన్ ప్రెగ్నెంట్ ఉన్న ఆమె అట్లా జరగడము, చంపడము, మళ్ళీ భాగాలు కొన్ని పడేయడం, కొన్ని ఇంట్లో పెట్టి జరిగిందంటే మా కళ్ళ ముందు అయ్యేసరికి మాకు భయం అవుతుంది మేడం. ఇప్పుడు ఆమె 5 months బేబీ కదా, 5 months బేబీ అంటే నార్మల్గా కడుపు కొంచెం కనిపిస్తుంది కదా, ఇప్పుడు అట్లా ఆమెకి ఏమైనా ఉందా? కొంచెం ఆమె సన్నగా ఉండబడి బక్కగా ఉంది కాబట్టి సన్నగా ఉండబడి కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే 5 months కదా, హాస్పిటల్కి వెళ్తుంది వస్తుంది, ఇప్పుడిప్పుడే కొంచెం కనిపిస్తుంది అంతే, కానీ హెవీగా అయితే ఏం లేదు స్టమక్. ముండం కానించి అంటే తలకాయ కానించి వెళ్ళి కింద కడుపు వరకు. కడుపు వరకు ఉందట మేడం. మా కాలనీ వాళ్ళు కూడా చూసారట, చూసిన తర్వాత పోలీసు వాళ్ళు పోయి తీసుకొచ్చి అంబులెన్స్లో వేసారు, పోస్ట్ మార్టానికి వెళ్ళింది. ఇప్పుడు మీరు ఈ ధైర్యంతో ఉండడం చాలా కష్టం కదా? చాలా కష్టం మేడం. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి నలుగురిలో ఉండగలుగుతున్నాం, కానీ సాయంత్రం అయితే అసలు ఇంట్లోకి పోలేము. ఆ నైట్ కూడా మేము ఎట్లా స్పెండ్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక వంట కూడా చేసుకోలేదు మేడం ఇప్పటి వరకు. మేము పిల్లలకి టిఫిన్ తెచ్చి పెట్టాము తప్ప ఇంట్లోకి కూడా వెళ్ళలే, మేము వంట కూడా చేసుకోలేదు. అంత భయంతో ఉన్నాం మేడం మేము. ఇప్పుడు ఉన్న వరకు ఛాతి భాగాన్ని పోలీసులు తీసుకెళ్లారు మేడం, అంబులెన్స్లో తీసుకెళ్లారు, పోస్ట్ మార్టానికి వెళ్ళిందని అని చెప్తున్నారు. సో మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారమ్మా? ఏం లేదండి, అదే ఆయనలే ఉరి తీయాలి ఆయనకు, అంతే. ఇంకా ఆయనకు కఠినంగా ఆయనను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు కదా. ఇప్పుడు మన బస్సులోనే జరిగింది, ఇంకొకరు జరగవచ్చు, చెప్పలేము కదా. అందుగురించనే ఆయనకు ఉరి తీయాలి. ఆయనకు ఉరి తీస్తే కానీ ఇది ఉండదు. ఆయన ఫైనల్గా ఉరి తీయాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు, ఆ అబ్బాయికి ఉరి తీయాలి. అదే లాస్ట్ మాకైతే మేము అనుకునేది అదే. పొద్దునైతే మా చేతిలో ఇచ్చినుంటే పోలీసు వాళ్ళు మేమే కొట్టి చంపుతాం కానీ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద చేయనియరు కదా. అందుగురించి మేము కామ్గున్నాం. కానీ లేకుంటే మనిషికి ఒక దెబ్బేస్తే వాడు ఆడనే చచ్చిపో, అట్లా ఉంది. మీరు చూసారా అమ్మాయిని తీసుకొస్తుంటే కిందికి? చూశాను, ఇక్కడే ఉన్నాను నేను, ఇక్కడే చూస్తున్నా. ఫస్ట్ చూసింది మేమే, 3 o'clock లేచింది మేమే. నేను లేచి మా బాబుకి చెప్తే మా బాబు అందరికీ కాల్ చేసిన. మా బాబు నేను కాల్ చేసి చూసారు అయితే? మేమే చూసాం. మా చిన్న బాబు చూసి ఆయన చెప్పిండు, మమ్మీ ఏదో జరిగింది మన కాలనీలో, ఏదో జరిగింది, అంబులెన్స్ వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చారు అని అంటే, నేను అప్పుడు బాల్కనీలో వచ్చి చూసేసరికి పోలీసు వాళ్ళు ఉన్నారు. అయితే ఒక ఆయనకు అడిగితే ఏం కాలేదమ్మా అన్నాడు. ఇంకా ఆయన ఎవరో తెలియదు, సివిల్ డ్రెస్లో ఉండే. తర్వాత ఇంకా మా ఆయనకు పంపించాను, మా ఆయన కూడా వేసేగా ఆయనకు కిందికి పంపిస్తే వెళ్ళి కనుక్కున్నాడు ఏమైంది అంటే, ఇట్లా జరిగింది అని. అప్పుడు తెలిసింది. అప్పుడు చేస్తే మా బాబు చెన్నైలో ఉంటాడు, ఆయన కాల్ చేశాను నేను, ఇట్లా అయింది అంటే అప్పుడు అందరికీ కాల్ చేసి చెప్పిండు. మా బాబు అప్పటి వరకు తెలియదు, ఎవరు లేవలేదు అసలు. 3 o'clock ఎవరు లేవలేదు. మేమే లేచి కాల్ చేసి చెప్పాము. అప్పటి వరకు ఎవరు తెలియదు. ఇంకా ఇప్పుడు అమ్మాయి ఛాతి భాగానికి ఎందుకు తీసుకొచ్చేటప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా? ఉన్నాము, ఇక్కడే చూసారా మీరు? చూసాం, దూరం నుండి చూసాము. ఆ అబ్బాయిని కూడా తీసుకొస్తుంటే చూసాం. ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఫోటో తీసుకెళ్ళారు. అప్పటికి అమ్మాయి బాడీ రక్తంతో ఉందా లేకపోతే క్లీన్ ఇక రక్తం బెడ్షీట్లో ఉంది, లావు బెడ్షీట్లో కనిపించలేదు, బెడ్షీట్లో వేసుకొని తీసుకెళ్ళారు, అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత ఓ 10 నిమిషాలకు ఆ అబ్బాయి తీసుకెళ్లారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అండి? నాకేమీ తెలియదండి. మీకు ఎట్లా తెలుసు ఇట్లా జరిగిందని చెప్పి? నాకు నిన్న నైట్ 3 గంటలకి తెలిసింది. మా బావుండి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఇట్లా మన ఇంట్లో అన్నోళ్ళ ఇంట్లో చనిపోయారా, ఊరు పెట్టుకుని అని చెప్పింది. మేము బయటకు వచ్చే వరకే పోలీసు వాళ్ళు అందరూ ఇక్కడ గ్యాదర్ అయిపోయారు. 20 మంది దాకా ఉన్నారు పోలీసులు. ఏంటిది ఏమైంది సార్ అది అని అంటే, లేదమ్మా ఇక్కడ మర్డర్ అయిందని అన్నారు. అవునా అని అంటే, మళ్ళీ ఆయన ఇవ్వాలంటే 2 భార్య భర్తలు ఉంటారు కమ్మా పైన అంటే, అవునన్న ఇందాకనే సార్ మేము చూసినాము 7 గంటలకు కాలేజ్ బ్యాగ్ వేసుకుంటూ టోపీ పెట్టుకుంటూ బ్లాక్ కలర్ది సంచి, ఇది మంచంది ఉంటుంది కదా, ఇప్పుడు నవర మంచం ఉంది అది సంచి, ఆ సంచిలలో ఏమో ఎత్తుకొని వెళ్ళిండు సార్, ఇంత బ్యాగ్ ఉంది చేతిలో పట్టుకొని వెళ్ళిండు అని నేను అన్న. బయట నేను అరుగు మీద కూర్చొని వెళ్ళిపోయి పొట్టు తీసుకుంటూ కూర్చున్నాను అని చెప్పిన. అంతే మేడం, నేను చూసింది కదే. ఆయన పేరు కూడా నాకు తెలియదు. నిన్న మహేందర్ అని నేను తెలుసు, సంవత్సరం నుంచి ఆయన పేరు కూడా తెలియదు మాకు.
ఎవరితో మాట్లాడేవాళ్ళు కదా మాట్లాడపోయేది ఎవరితో. అమ్మాయి కూడానా? అమ్మాయి అంటే మాట్లాడేది, ఆంటీ ఆంటీ అని మాట్లాడేది. కానీ మొన్న నాకు గారెలు తినబుద్ధి అవుతుంది అంటే, నాకు గారెలు అంటే నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు. గారెలు తినబుద్ధి అవుతుంది అంటే నాకు ఓలన చేసి పెడితే బాగుండు, నాకు తినబుద్ధి అవుతుంది అంటే నాకు రావమ్మా గారెలు. అయితే నాకు తెలుగులో చెప్తే కారమప్పలు అంటే నేను చేస్తుంటే, నాకు గారెలు అనగానే నాకు రాదు. పిండి ఉంది చేసి ఉంటే, కానీ నాకు తెలియదు గారెలు అంటే. నాకు అర్థం కాలే, నేను చదువుకోలే కొద్దిగా, నాకు అర్థం కాలేదు. అయితే కొంచెంసేపు మాట్లాడింది ఆమె. దానిమ్మకాయ తినుకుంటా నాకు ఇచ్చింది, నేను తీసుకున్నా, ఎందుకు అని పక్క పెట్టుకున్నా, తినలేదు. ఇక కొంచెంసేపు మాట్లాడింది. మా చెల్లె ఫోటో, మా తమ్ముడు ఆంటీ అన్ని, మా ఇల్లు ఇట్లుంటుంది అట్లా ఉంటుందని చూపించింది ఫోన్లో. అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారా వీళ్ళ పెళ్ళికి? మాకు తెలియదండి, అది తెలియదు. కానీ మా చెల్లె మా తమ్ముడు అని చూపించింది, ఇది మా ఇల్లు ఆంటీ అని మొన్న చూపించింది, అంతే. ఎవరైనా వస్తూ ఉండేవాళ్ళ వాళ్ళ తరఫున నుంచి? ఎవరు రాకపోయేది, ఆమె ఒక్కతే ఉండేది. మొన్న చూపించింది, మొన్న సంవత్సరం నుంచి మొన్న చూపించింది. మా తమ్ముడు మా చెల్లె అని చూపించింది ఫోన్లో. సొంతం అలా సెల్ఫీ దిగినారు, ఆ ఫోటో చూపించింది ఫోన్లో. ఎంత ఏజ్ ఉంటుంది అమ్మాయికి? ఏం పేరు అమ్మాయిది? ఏజీ జ్యోతి అంట ఆమె పేరు, కానీ ఏజీ నాకు తెలియదండి. చిన్న వయసే, 25 సంవత్సరాల పైన ఉంటుందా? ఉంటుండొచ్చు, 21 ఉంటుండొచ్చు, 25 ఉంటుంది అంటే. కానీ బక్కగా ఉంది, నాకు ఏజీ కాదు తెలియదు. నేను 20-21 ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను. వీళ్ళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందంట? మనకు తెలియదండి, చెప్పలేదు. చెప్పలేదు. నేను అడగలేదు, అది చెప్పలేదు మాకు. మీరు ఇప్పుడు కింద ఉండే వాళ్ళు అంటున్నారు కదా, పైన నుంచి మీకు ఏమైనా శబ్దాలు కావచ్చు, వాళ్ళు గొడవ పడ్డప్పుడు ఏమైనా అరుపులు కావచ్చు వినపడే? అయినాయి, కానీ ఇంత ముందుకు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఏమి లొల్లి అయితే ఏం లేదు. ముందైతే అయినాయి, కానీ ఇప్పుడైతే ఏం శబ్దం లేదు. అది చంపింది కూడా మాకు తెలియదు, మేము ఇంట్లోనే ఉన్నాం, మాకే తెలియదు. సో ఇప్పటి వరకు అయితే స్థానికులు మనతో మాట్లాడిన వివరాలు అయితే మనం చూసాం కదా. ఈ ఇంట్లో వాళ్ళతో పాటు రెంట్కు ఉండేవాళ్ళు, అలాగే ఓనర్స్ కూడా వాళ్ళు మనతో మాట్లాడిన మాటలు అయితే, అమ్మాయి వాళ్ళు ఆల్రెడీ 8 నెలల కిందట ఇదే ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా స్టెప్స్ ఎక్కి దిగలేక ఆమె వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ తనకు సెట్ కాక మళ్ళీ ఇక్కడికే షిఫ్ట్ అవుదామని చెప్పేసి కూడా తన హస్బెండ్ మహేందర్ రెడ్డికి అయితే చెప్పడం జరిగింది. ఆ యొక్క కోణంలోనే కూడా వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవ్వారంట. షిఫ్ట్ అయిన 20 రోజులకి అయితే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. వాళ్ళందరూ కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నేనే చంపాను అని చెప్పేసి కూడా మహేందర్ రెడ్డి అయితే ఒప్పుకున్నారు పోలీసుల ముంగట. అయితే పోలీసులు కూడా వచ్చి తన బండిని కూడా, తను ఒక ర్యాపిడో నడుపుకునే పర్సన్, తన బండిని కూడా తనను కూడా తీసుకెళ్ళడం అయితే జరిగింది. మరి మూసీ నది దగ్గర ఎక్కడ పడేశారు తన యొక్క బాడీ పార్ట్స్ అని చెప్పేసి కూడా అక్కడికైతే తనను తీసుకువెళ్ళి ఎక్కడ ఏ ప్లేస్లలో పడేశారు అని చెప్పేసి కూడా అక్కడ గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఇప్పటివరకు అయితే తన మృతదేహం అయితే ఇంకా లభ్యం కాలేదు. అయితే అక్కడ గాలింపు చర్యలు జరుగుతున్నాయి. దీనికి తోడు కూడా ఇక్కడ ఏనాడు కూడా ఆయన ఇక్కడ ఎవరితో మాట్లాడేవాడు కాదు, చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు. కానీ ఇంత దారుణానికి ఒడిగొడతాడని చెప్పేసి కూడా మేము అనుకోలేదు. భార్యను చంపిన తర్వాత కూడా తను ఇంట్లోనే తాళం వేసుకొని ఉన్నారు. అదే విషయం మాకు తెలిస్తే మేమే బయటకు తీసుకొచ్చి దేహశుద్ధి చేసేవాళ్ళము. ఎందుకంటే 5 నెలల గర్భిణి చంపాడు కాబట్టి అసలు వదిలిపెట్టొద్దు, అలాంటి పర్సన్ని ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.